హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాల్టి ఈ సెషన్లో మనం యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఎక్కువగా ఈ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్ కొంచెం క్లిష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఈ సెషన్లో ఈజీగా నేర్చుకుందాం. ఎలాంటి పాయింట్స్ ఉంటాయి, అసలు ఈ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా నేర్చుకుంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ని సంపాదించవచ్చు. అలాగే డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్లో, అంటే రేపు మీరు అధికారి అయిన తర్వాత, పోలీస్ అధికారి లేదా గవర్నమెంట్ అధికారి అయిన తర్వాత కూడా ఈ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ని మీ నిజ జీవితంలో మీ డ్రాఫ్టింగ్ స్కిల్స్లలో ఎలా ఉపయోగించవచ్చు అనే వాటిని కూడా ఇవాళ ఈ సెషన్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. అలాగే పోటీ పరీక్షలలో ఎక్కువగా ఎలాంటి కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ సెషన్లో తెలుసుకుందాం. సో మరి యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, ఈ టర్మ్స్ ఏంటి, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి? మనం గత సెషన్స్లలో సబ్జెక్టు ప్రెడికేట్ గురించి నేర్చుకున్నాం. సబ్జెక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం? కర్త. ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అది కర్త అని చెప్తున్నాం. సో ఈ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడి కర్తకు ప్రాధాన్యత, అంటే ఈ సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాక్యాన్ని మనము యాక్టివ్ వాయిస్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్టు చేత ప్రారంభించబడి సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సెంటెన్స్ని ఏమంటున్నాం సార్ అంటే యాక్టివ్ వాయిస్ అని అంటున్నాం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం రామ కిల్డ్ రావణ అని. రాముడు రావణాసురుని సంహరించాడు లేదా చంపేశాడు అని అర్థం. సో ఇక్కడ మనకున్నటువంటి సెంటెన్స్ ఒకసారి గమనిద్దాం. ఇది రామ, ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ వర్బ్ యొక్క రెండో రూపం ఉంది, ఇది కిల్డ్ అని ఉంది. కిల్డ్. ఇక్కడ వర్బ్ యొక్క రెండో రూపం ఉంది. సరే, ఇది వర్బ్ యొక్క మూడో రూపం కూడా అనుకోవచ్చు మీరు అని అనొచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇది సబ్జెక్టుకి పక్కన, ఒకవేళ ఈ సబ్జెక్టు పక్కన హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉండి V3 ఉంటే అప్పుడు దాన్ని V3 అని చెప్పొచ్చు. ఇది సింపుల్గా కిల్డ్ అని మాత్రమే ఉంది కాబట్టి V2 ఫామ్ అని చెప్పి చెప్తున్నాం. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది సార్ అంటే రావణ అవుతుంది. రామ కిల్డ్ రావణ అనే ఒక సెంటెన్స్ మనకుంది. ఇక్కడ ఏం చెప్తున్నామంటే రాముడు రావణుణ్ణి సంహరించాడు అని చెప్తున్నాం. ఇక్కడ రాముడు అనేవారు సబ్జెక్ట్, ఈ రామ అనేది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్కి ప్రాధాన్యతని ఇస్తూ చెప్తున్నాం కాబట్టి ఇటువంటి సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. మరి పాసివ్ వాయిస్ అంటే ఏంటి సార్ అంటే ఈ పై వాక్యం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వాక్యంలో రామ కిల్డ్ రావణ అని, ఈ వాక్యంలో రామ అనేది కర్తచే ప్రారంభించబడింది, అందులో కర్తకు ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి దాన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్తున్నాం. అలా కాకుండా ఇందులో ఒకసారి గమనించండి మిత్రులారా, రామ ఇది ఏమవుతుందని చెప్పాం? సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనం ఏదైతే సబ్జెక్టు మాట్లాడుతున్నామో దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ వర్బ్ యొక్క రెండో రూపం కిల్డ్ అని ఉంది. ఇది ఏ టెన్స్లో ఉంది సార్? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్తున్నాం మనం. ఆబ్జెక్ట్ ఏంటి సార్ అంటే రావణ. ఇక్కడ ఉన్నటువంటి రామ కిల్డ్ రావణలో ఆబ్జెక్ట్ ఏంటి సార్ అంటే రావణ అని. ఒక విషయం మీ అందరికీ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఒక హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో, నేను గతంలో కూడా చాలాసార్లు ఈ విషయాలు చెప్పాను. నేను ఒక మనిషి దేహానికి హార్ట్, ఈ గుండె ఎంత ఇంపార్టెంటో, ఇంగ్లీష్ గ్రామర్కి మనకు టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్. ఈ వర్బ్ ఫామ్స్ని తెలియజేసేదాన్ని మనం టెన్స్ అంటాం. మరి మనం మాట్లాడుకుంటున్నది యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కదా సార్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్స్ కనుక మీకు రావాలి అని అనుకుంటే, సార్ వీటిలో మేము పర్ఫెక్ట్గా మార్క్స్ సంపాదించాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, దీనికంటే ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి? టెన్సెస్. అందుకే గత సెషన్స్లలో ముందు మీకు టెన్సెస్ చెప్పిన తర్వాతనే ఈ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్ని మీ ముందు తీసుకొచ్చాం. సరే సార్, యాక్టివ్ వాయిస్ అంటే మాకు అర్థమైపోయింది, కర్తచే ప్రారంభించబడాలి, కర్తకే ప్రాధాన్యతనివ్వాలి అని అన్నారు. మరి పాసివ్ వాయిస్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. కర్మ చేత ప్రారంభించబడి అంటే ఆబ్జెక్ట్, కర్మకు ప్రాధాన్యతనివ్వబడినట్టయితే అక్కడనేమో కర్తకు ప్రాధాన్యతనిస్తాం యాక్టివ్ వాయిస్లో, ఇక్కడనేమో కర్మ అంటే ఆబ్జెక్ట్కి ప్రాధాన్యతనిస్తాం. అలాంటి దాన్ని ఏమంటాం సార్ అంటే మనం పాసివ్ వాయిస్ అని అంటున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని పాసివ్ వాయిస్లో ఎలా మార్చాలో చూద్దాం. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి? రామ కిల్డ్ రావణ. మనం ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చి దాన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే మనం ముందు యాక్టివ్ వాయిస్లో ఉన్న దాన్ని గుర్తించాలి. ఫస్ట్ సబ్జెక్ట్, వర్బ్ యొక్క రెండో రూపం, అక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ముందు మనము ఈ ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి, రావణ. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటి? కర్మకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలగవు కాబట్టి రావణాన్ని ముందుకు తీసుకొచ్చాం. దాని తర్వాత ఒక అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి.
ఎందుకు అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి టెన్స్ ఏదైతే ఉందో, ఈ వర్బ్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మనం అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కిల్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి, రావణ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి రావణ తర్వాత పాస్ట్ బీ ఫామ్ ఏమవుతుంది సార్ అంటే వాజ్ అవుతుంది. రావణ వాజ్. ఇక్కడ వర్బ్ యొక్క మూడో రూపాన్ని తీసుకోవాలి సార్, మనం గుర్తుపెట్టుకోండి. రావణ వాజ్ కిల్డ్ బై అనే ఒక ప్రిపోజిషన్ తీసుకొని ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది చివరికి తీసుకురావాల్సి ఉంటుంది. సో రావణ వాజ్ కిల్డ్ బై రామ. రామ కిల్డ్ రావణ అనంటే రాముడు రావణుని చంపాడు అని అర్థం. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు రావణ వాజ్ కిల్డ్ బై రామ, రావణాసుడు రాముడి చేత చంపబడ్డాడు అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ మనం. సో ఇందులో ఆబ్జెక్ట్ ఏముంది సార్? రావణ. హెల్పింగ్ వర్బ్ ఏముంది? వాజ్. అండ్ వర్బ్ ఏముంది? వర్బ్ యొక్క కిల్డ్, వర్బ్ యొక్క మూడో రూపం ఇది. ప్రిపోజిషన్ ఒకటి మనం యాడ్ చేస్తున్నాం, బై అనేటటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ రామ అనేది సబ్జెక్ట్ ఇక్కడ మారుతుంది. సో ఈ విధంగా కనుక మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షల్లో మంచి మార్కుల్ని సాధించవచ్చు. చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ టిప్స్ని మీకు చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలాంటి సింపుల్ ట్రిక్స్ ద్వారా మీరు మంచి మార్క్స్ సంపాదించవచ్చో ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం యాక్టివ్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పాటించాం, కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం పాటించాం. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి 5,000 అంటే ఇక్కడ ఇవి పంచ పాండవులు అని. సో పంచ పాండవులు లేదా ఈ 5 ఫింగర్స్ని గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ 5 స్టెప్స్లో చేంజ్ చేస్తున్నాం అని అర్థం. సో ఏంటి ఆ స్టెప్స్ ఒకసారి చూద్దాం. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఒక సెంటెన్స్ని ఏ విధంగా మారుస్తామంటే వాక్యంలోని సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్గా మారుతుంది, లేదా ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి వెంటనే తగిన అంటే అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక స్టెప్ 3 ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత వెంటనే వర్బ్ యొక్క మూడో రూపాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది, దట్ ఈస్ V3 ఫామ్. ఆ V3 తర్వాత ఒక ప్రిపోజిషన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బై అనేటటువంటి ప్రిపోజిషన్ మనం యాడ్ చేస్తున్నాం ఈ సెంటెన్స్లో. నెక్స్ట్ ప్రిపోజిషన్ తర్వాత ఆ సెంటెన్స్లో ఫస్ట్ యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఆబ్జెక్ట్గా అంటే చివరికి వెళ్ళిపోతుంది, బై తర్వాత వస్తుంది. ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా చెప్పాలంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మనం ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటున్నాం. మొదటిది, ఇచ్చినటువంటి సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా ముందుకు తీసుకురావాలి. దాని తర్వాత ఒక అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపాన్ని తీసుకోవాలి. ఇక 4వ స్టెప్ ఏంటంటే బై అనేటటువంటి ప్రిపోజిషన్ని లేదా ఇంకొక రకమైనటువంటి ప్రిపోజిషన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా అప్రాప్రియేట్గా. అండ్ చివరికి 5th స్టెప్ ఏంటి అంటే సెంటెన్స్లో నా సబ్జెక్ట్ కాస్త బై అంటే ఈ ప్రిపోజిషన్ తర్వాత అది ఆబ్జెక్ట్గా మారుతుంది. ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, అన్ని రకాల పోటీ పరీక్షలలో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సార్ అన్నింటికి ఇదేనా అంటే 99% అన్నింటికి ఇదే వాడతాం, కొన్నింటికి మాత్రం ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి ఏంటో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. నెక్స్ట్ అయితే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే ప్రొనౌన్స్ అనేవి యాక్టివ్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు మారుతాయి. ఎలా మారుతాయి అంటే ఐ అంటే ప్యాసివ్ వాయిస్లో మీగా మారుతుంది, యు అంటే యూగానే ఉంటుంది, వి అంటే అజ్గా మారుతుంది, దే అంటే దెమ్గా మారుతుంది, హీ అంటే హిమ్గా మారుతుంది, షీ అంటే హర్గా మారుతుంది, ఇట్ అంటే ఇట్గానే ఉంటుంది. ఇక్కడ మార్పు చెందినవి 2. ఒకటి యు అనేది యూగానే ఉంటుంది, ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది, మిగతా అన్ని మారుతాయి. ఐ ఉంటే మీగా, యు ఉంటే యూగా, వి ఉంటే అజ్గా, దే ఉంటే దెమ్గా, ఆ తర్వాత హీ ఉంటే హిమ్గా, షీ ఉంటే హర్గా, ఇట్ ఉంటే ఇట్గానే ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రొనౌన్స్ అనేవి మారుతాయి. ఎందుకు మారుతాయి అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎవరి చేత అని చెప్పబడుతుంది కాబట్టి ఆ ప్రొనౌన్ అనేది చేంజ్ అవుతుంది. యాక్టివ్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు కొన్ని రూల్స్ మనం సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్లో తీసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఒక సెంటెన్స్, జనరల్ సెంటెన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండేటట్టు ఒక సెంటెన్స్ని తీసుకుందాం. మన మాతృభాష, మన అమ్మ భాష తెలుగు కదా, మనం తెలుగులో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఐ స్పీక్ తెలుగు. ఇక్కడ నేనేమంటున్నాను ఐ, ఇది సబ్జెక్ట్ అవుతుంది. స్పీక్ మాట్లాడు అని. స్పీక్ యొక్క వర్బ్ ఫామ్స్ ఏంటి మిత్రులారా? ఇక్కడ రాద్దాం మనం కావాలంటే ఒకసారి. స్పీక్ వర్బ్ యొక్క మొదటి రూపం మాట్లాడు, స్పోక్ వర్బ్ యొక్క రెండో రూపము స్పోకెన్. సో ఇది V2,
ఇది V3. స్పీకింగ్ అనేది V4 ఫామ్, ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్తాం. స్పీక్స్ అనేది సింపుల్ ప్రజెంట్ యొక్క ఫామ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఐ స్పీక్ తెలుగు అనేది దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే తెలుగు మన రూల్ ప్రకారం ఈ ఆబ్జెక్ట్ అనేది ముందుకు తీసుకురావాలి. సో తెలుగు, దీని తర్వాత అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ స్పీక్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అందుకే సార్ నేను టెన్సెస్ బాగా నేర్చుకోండి అని చెప్పేది. దయచేసి టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతనే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ లేదా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ రండి. ఎందుకంటే అక్కడ టెన్సెస్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, ఇవన్నీ మీకు ఈజీ, మంచి మార్క్స్ని సంపాదించవచ్చు, సింపుల్గా ఈజీగా సంపాదించవచ్చు. ఈ తెలుగు అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి దీని పక్కన అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్. తెలుగు అనేది సింగులర్ నౌన్, ఇక్కడ మనకు తెలుగు అనేది సింగులర్ సబ్జెక్ట్, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ బీ ఫామ్ ఏమొస్తుంది అప్పుడు? ఈజ్ వస్తుంది. తెలుగు ఈజ్ వర్బ్ యొక్క మూడో రూపం ఏం చెప్పాం? స్పోకెన్. తెలుగు ఈ స్పోకెన్ బై మీ, తెలుగు ఈ స్పోకెన్ బై మీ అని చెప్తున్నాం. ఐ ఎలా మారింది? మీగా మారింది. ఈ విధంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెన్స్ వైజ్గా నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇవి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతాయి, అలాగే నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో 4 సబ్టెన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది ఈ సెషన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేస్తూ మరి కనుక మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో మంచి మార్కులను సాధించవచ్చు. మీరు ఎక్కడికన్నా ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇక ఇలాంటి ఆలస్యం చేయకుండా మనం ఒక్కొక్క కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. దీనికంటే ముందు ఒక పని చేద్దాం. మన ఈ 4 సబ్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది మనం ప్రజెంట్ టెన్స్లోని 4 రకాలు ఉన్నటువంటి సబ్ టెన్సెస్ అని చెప్పి మనం చెప్తున్నాం. ఈ 4 రకాల సబ్ టెన్సెస్లో మనకు రూల్ తెలుసు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, డూ ఆర్ డస్ అనేవి ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి పనుల గురించి చెప్తాం కాబట్టి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇది ఎలా మారుతుంది సార్ అంటే ఆబ్జెక్ట్ ప్లస్ am is are, అంటే ఎందుకంటే ప్రాపర్ హెల్పింగ్ వర్బ్ రావాలి కాబట్టి V3 ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్గా మారుతుంది ప్యాసివ్ వాయిస్లో. మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాం. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆమ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆమ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని స్ట్రక్చర్ కదా. ఇది ఎలా మారుతుంది సార్ అంటే ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది, am is are అలాగే ఉంటాయి, ప్రాపర్ హెల్పింగ్ వర్బ్లో, అప్రాపరియేట్ హెల్పింగ్ వర్బ్లో. కానీ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే కంటిన్యూస్ అనగానే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది యాక్టివ్ వాయిస్లో. అక్కడ ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు అది ఏ టెన్స్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, బీయింగ్ ప్లస్ V3గా మారిస్తే చాలు. దానికి ముందు అప్రాపరియేట్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటే చాలు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏ సబ్టెన్స్ అయినా మీకు అక్కర్లేదు. కంటిన్యూస్ ఫామ్ ఉండి V1 ప్లస్ ఇంగ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలామంది తెలియక మంచి మార్కులను కోల్పోతున్నారు. ఎప్పుడైనా సరే ప్రజెంట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది మార్చినప్పుడు ఏ విధంగా మారుతుందంటే ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఉంది కదా, అది బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. అంతే. అందుకే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్గా మారుతుంది. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమని చెప్పుకున్నాం మనం? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సరే, ఆల్రెడీ యాక్టివ్ వాయిస్లోనే V3 ఉంది కదా, మరి ఇది ఎలా మారుతుంది సార్? అక్కడ ఏమైనా V2 కానీ V1 కానీ వస్తాయా? మీకు డౌట్ రావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఉన్నప్పుడు ఇవి ఎలా మారుతాయంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3గా రాస్తే సరిపోతుంది. అక్కడ ఏం మారుతుంది? బీన్ ప్లస్ V3గా రాస్తే సరిపోతుంది ప్యాసివ్ వాయిస్లో. సార్, మొత్తంగా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ 2. మొదటిది, ఇచ్చినటువంటి సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే అది బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఫామ్ ఉంటే, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు తీసుకుంటారు ఆ టైంకి, బీని ప్లస్ V3గా ప్యాసివ్ వాయిస్లో మారుతుంది. ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు ఈజీగా మంచి మార్క్స్ పొందొచ్చు. ఒకసారి మనం చూద్దాం. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీని ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే దానికి ప్యాసివ్ ఫామ్ అనేది ఉండదు. గతంలో ఇది
ప్రశ్న రూపంలో అడగడం జరిగింది. ఆప్షన్స్లో నో ప్యాసివ్ ఫామ్ అని ఉంది. చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ ఫామ్ ఉంటుందేమో అనే కన్ఫ్యూజన్లో మార్కులు పోగొట్టుకున్నారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ ఫామ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీకున్నటువంటి ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో 4 సబ్టెన్సెస్కి, మొత్తం మనకు 12 సబ్టెన్సెస్, ప్రజెంట్ టెన్స్కి 4, పాస్ట్ టెన్స్కి 4, ఫ్యూచర్ టెన్స్కి 4, మొత్తం కలిపితే 12 కదా. ఈ 12లో మీరు నేర్చుకునేది 8 మాత్రమే. మరి మిగతా 4ంటికి వేటికి ప్యాసివ్ ఫామ్ ఉండదు సార్ అంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ కంటిన్యూస్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఈ 4ంటికి కూడా ప్యాసివ్ ఫామ్ ఉండదు. అలాంటివి వచ్చినప్పుడు నో ప్యాసివ్ ఫామ్ అని రాస్తే చాలు, మీకు ఈజీగా మార్క్స్ సంపాదించవచ్చు. సో ఇప్పుడు మన రూల్స్ తెలుసుకున్నాం కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ తీసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉండాలి. ఉందా? ఐ సబ్జెక్ట్ క్లోజ్ ది విండో. నేను విండో క్లోజ్ చేస్తాను అని అర్థం. ఐ క్లోజ్ ద విండో అని. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏముంది? ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి. ద విండో అనేది సింగులర్ సబ్జెక్ట్ కదా. దీనికి ప్రజెంట్ బీ ఫామ్స్లో ఏది దాని పక్కన వస్తుంది సార్ అంటే యామ్, ఈజ్, ఆర్లలో ఇది ద విండో ఈజ్ అనేటటువంటి ప్రజెంట్ బీ ఫామ్ వస్తుంది. మన రూల్ ప్రకారం వర్బ్ యొక్క 3వ రూపం రాయాలి. క్లోజ్ కాబట్టి క్లోజ్డ్ వర్బ్ యొక్క 3వ రూపం. బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసి ఈ ఐ అనేది ఏమవుతుంది సార్ అంటే మీగా మారుతుంది. ద విండో ఈజ్ క్లోజ్డ్ బై మీ అని రాస్తే 1 మార్క్ ఈజీగా సంపాదించవచ్చు. సింపుల్గా 1 మోర్ ఎగ్జాంపుల్. షీ మేక్స్ అ కేక్. ఆమె ఒక కేక్ని తయారు చేస్తుంది అని అంటున్నాం. ఎ కేక్, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ముందుకు వచ్చింది. ఎ కేక్ ఈజ్ మేడ్ బై హర్ అని రాస్తే సరిపోతుంది. సింపుల్. ఇచ్చినటువంటి దాన్ని మనం V3గా మార్చాం అంతే. ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చాం, అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ పెట్టాం, V3 ఫామ్ రాసాం, బై రాసాము, ఆ ప్రొనౌన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసాం. షీ ఉంటే హర్గా మారింది. ఈ విధంగా మనం చేంజ్ చేస్తే చాలు, మంచి మార్క్స్ సంపాదించవచ్చు. ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. రఘు రైట్స్ అ పోయం అని ఉంది. ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలి? ఎ పోయం ఈజ్ రైట్ అని ఉంది. ఇది ఏమవుతుంది? రిటన్ బై, ఇక్కడ ఏముంది? రఘు ఒక పోయంని రాస్తున్నాడు అని. ఇది పాజిటివ్ ఫామ్గా మారుతుంది. ఏ పోయం ఈజ్ రిటన్ బై రఘు అని రాస్తే చాలు, 1 మార్క్ ఈజీగా మనం సంపాదించవచ్చు. షీ సింగ్స్ అ సాంగ్ అని ఉంది. దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు మనం? ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై, షీ ఉంటే ఏమని మారుతుందని చెప్పాం? హర్గా మారుతుంది. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్ అని రాస్తే చాలు. చూసారా, 1 మార్క్ ఈజీగా మనం సంపాదించినట్టే కదా. జస్ట్ ఆ రూల్ తెలుసుకుంటే చాలు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనము ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది సార్? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ కంటిన్యూస్ అనగానే ఏం గుర్తుకు రావాలని చెప్పాను? V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని స్ట్రక్చర్. మరి ఈ స్ట్రక్చర్లో మనకి ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ ఉందా? వి సబ్జెక్ట్, అమెజాన్లో ఆర్ వచ్చింది ప్లూరల్ ఫామ్ కాబట్టి, వాచ్ ప్లస్ ఇంగ్ వాచింగ్, V1 ప్లస్ ఇంగ్, అ మూవీ ఆబ్జెక్ట్. మన రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి. సో అ మూవీ అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై అజ్. వి ఉంటే ఏమని రావాలి? అజ్గా మారాలి. సో మారిపోయింది. ఎ మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై అజ్. నేనేం చెప్పాను? ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే అది బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. ఇది రూల్ గుర్తుపెట్టుకుంటే చాలు. రాఘవ ఈజ్ రైటింగ్ అ లెటర్. రాఘవ అనేది ఏమవుతుంది? ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఈజ్ ఆర్లో ఈజ్ వచ్చింది, V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు మన రూల్ ప్రకారం ఎ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై రాఘవ అని రాస్తే చాలు, ఈజీగా 1 మార్క్ మనకు వచ్చేస్తుంది. ఇది యాక్టివ్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మార్చే విధానం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటిని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. సిబిఐ ఆఫీసర్స్, ఇదంతా కూడా ఒకటి సబ్జెక్ట్ మనకి, ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, అది ఆబ్జెక్ట్ అవుతుంది. ద కేస్ అనేది మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొద్దాం. ద కేస్ ఈజ్, మనం ఏం చెప్పాం? ఇన్వెస్టిగేటింగ్, V1 ప్లస్ ఇంగ్ ఉందంటే ఇది ఎలా మారుతుందని చెప్పాం? బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. ఎలా మారాలి? ద కేస్ ఈజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై సిబిఐ ఆఫీసర్స్ అని రాస్తే చాలు, మనకు 1 మార్క్ ఈజీగా మనం సంపాదించవచ్చు. బై సిబిఐ ఆఫీసర్స్ అని రాస్తే చాలు. ఇక్కడ చూడండి, అశ్విని ఈజ్ ప్రిపేరింగ్ అ కేక్. అశ్విని ఒక కేక్ని తయారు చేస్తుంది అని. మన రూల్ ప్రకారము సబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్ ఉంది, దీంట్లో ఈజ్ వచ్చింది, ప్రిపేర్ ప్లస్ ఇంగ్, V1 ప్లస్ ఇంగ్ వచ్చింది, ఆ కేక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. కేక్ ఈజ్ బీయింగ్
ప్రిపేర్డ్ బై అశ్విని అని రాస్తే చాలు. ఈ విధంగా కనుక మనం యాక్టివ్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినట్టయితే ప్రజెంట్ కంటిన్యూస్ని మనం ఈజీగా మార్క్స్ సంపాదించవచ్చు. మనం ఏం చేద్దాం సరే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మనం అవి కూడా చూద్దాం. అండ్ మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ అనగానే గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ అనగానే మనకు వర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి. అందుకే మనం ఇక్కడ వర్బ్ యొక్క మూడో రూపాన్ని తీసుకున్నాం. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. హీ హ్యాస్ కంప్లీటెడ్ ద టాస్క్. ఇది మనకి ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ ఫామ్లో ఉన్నటువంటి సెంటెన్స్. మనం ఇప్పుడు ఏం చేయాలి సార్, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. మన రూల్ ప్రకారం ఏం చేయాలి, ద టాస్క్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకురావాలి. ద టాస్క్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హీ షీ ఇట్ సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, హ్యాజ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయాలి. హ్యాజ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయాలి. ద టాస్క్ హ్యాజ్ బీన్ కంప్లీటెడ్ బై హిమ్ అని రాస్తే సరిపోతుంది. మనకి ఈజీగా 1 మార్క్ సంపాదించవచ్చు. ఇక్కడ వీ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ అని ఉంది కదా, ఇందులో ద ఎగ్జామ్ హ్యాజ్ బీన్ పాస్డ్ బై వి ఉంటే ఏమని రావాలి, అస్గా రాస్తే సరిపోతుంది. ఈ విధంగా కనుక మనం రాసినట్టయితే ఖచ్చితంగా మంచి మార్కులను సంపాదించవచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ రిటన్ అ కామిక్ బుక్ అనేది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, అ కామిక్ బుక్ అనేది. అ కామిక్ బుక్ హ్యాజ్ బీన్ రిటన్ ఇక్కడ ఐ ఉంది కదా, మనం ఏమని రాయాలి, మీ. అ కామిక్ బుక్ హ్యాస్ బీన్ రిటన్ బై మీ అని రాస్తే సరిపోతుంది. ఏం లేదు సార్, హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ప్రజెంట్ టెన్స్లో కానీ పాస్ట్ టెన్స్లో కానీ అది ఏ విధంగా మారుతుందని చెప్పాం, హ్యావ్ ఆర్ హ్యాజ్ ఆర్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3గా మారుతుంది. అది ఇక్కడ మనం రాసాం. నెక్స్ట్ వీ హ్యావ్ వోన్ ద మ్యాచ్ అని ఉంది. ఇందులో ద మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ద మ్యాచ్ హ్యాస్ been won by వి అని ఉంది. సో అజ్ అని రాస్తే సరిపోతుంది. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చినట్టు. ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ సంపాదించవచ్చు. ఇక ప్రజెంట్ టెన్స్లో మిగిలిపోయింది ఏంటి సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి చెప్పాం. సార్ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి నో ప్యాసివ్ ఫామ్ అన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, దీనికి ప్యాసివ్ ఫామ్ ఉండదు. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఈ విధంగా సెంటెన్స్ ఇస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇచ్చి మనకు ఒకవేళ సెంటెన్స్ ఇస్తే దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి సార్? సింపుల్గా నో ప్యాసివ్ ఫామ్ అని రాస్తే చాలు, 1 మార్క్ ఈజీగా వస్తుంది. సెంటెన్స్ ఎలా రావచ్చు అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 10 AM. ఉదయం 10 గంటల నుండి నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని. సో దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు మనం, సార్ ఇట్స్ ఇన్ present perfect continuous tense, so we don't have passive form for active and passive voice లో present perfect continuous tense కి passive form ఉండదు అని చెప్పేస్తే చాలు, 1 మార్క్ ఈజీగా సంపాదించవచ్చు. ఇవి ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. మరి ఇప్పుడు పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనొచ్చు. మనందరికీ తెలిసిందే. V2 ఏమని రాసుకోవచ్చు, డిడ్ ప్లస్ V1గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏ విధంగా మారుతుంది సార్ అంటే ఆబ్జెక్ట్ పక్కన వాజ్ ఆర్ వర్ వస్తుంది, V3 ప్లస్ బై అనేటువంటి ప్రిపోజిషన్ తీసుకొని సబ్జెక్ట్ రాస్తాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను, V1 ప్లస్ ఇంగ్ ఉంటే ఏమని రావాలి, బీయింగ్ ప్లస్ V3గా రావాలి. చూసారా, బీయింగ్ ప్లస్ V3గా మారిపోయింది. ఇదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఏమని రావాలి, హ్యాడ్ బీన్ ప్లస్ V3 వస్తుంది. సో హ్యాడ్ బీన్ ప్లస్ V3 రాసాం. సో పాసివ్ ఫామ్ దేనికి ఉండదు సార్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దానికి ఉండదు. సో ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. గతంలో అడిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మిత్రులారా. రవి ప్లేడ్ క్రికెట్ అని ఉంది. ఇది వర్బ్ యొక్క రెండో రూపం. రవి ప్లేడ్ క్రికెట్ అని ఉంది. దీని ఏమనగా రాస్తున్నాం మనం, క్రికెట్ వాజ్ ప్లేడ్ బై రవి అని చెప్పి రాస్తున్నాం. క్రికెట్ వాజ్ అంటాం, అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లేడ్ అనేటటువంటి V3 ఫామ్ని మనం యూస్ చేసాం. నెక్స్ట్ సునీత సాంగ్ అ సాంగ్ అని ఉంది. V2 ఫామ్ ఇది. ఎ సాంగ్ వాజ్ సంగ్ బై సునీత. ఇది పాసివ్ ఫామ్గా మారిపోయింది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. షీ కుక్డ్ బిర్యానీ అని ఉంది. షీ కుక్డ్ బిర్యానీ అని ఉంది. ఇక్కడ రమణ డిడ్ రైట్ అ లెటర్ ఎస్టడీ అని ఉంది. సార్ డిడ్ ప్లస్ రైట్ని రోట్గా రాసుకోవచ్చు కదా సార్? ఎస్, రోట్గా రాసుకోవచ్చు. ఇందాకే మనం చెప్పాం కదా, ఈ రూల్లో చూడండి, ఇక్కడ మనం ప్లేడ్ అనే దాన్ని ఏమైనా రాసుకోవచ్చు, డిడ్ ప్లే అని చెప్పి కూడా రాయొచ్చు. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది మనం. షీ కుక్డ్ బిర్యానీ అని ఉంది. బిర్యానీ వాజ్ V3 form. Cooked
బిర్యానీ వాజ్ కుక్డ్ బై, షీ ఉంటే ఏమని రావాలి, హర్ అని చెప్పి రాస్తే చాలు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, రమణ వ్రోట్ అ లెటర్ ఎస్టర్డే అని. గుర్తుపెట్టుకోండి, రమణ డిడ్ రైట్ ఎ లెటర్ అన్నా లేదా రమణ వ్రోట్ ఎ లెటర్ అన్నా సరే, ఎ లెటర్ వాజ్ written by రమణ ఎస్టర్డే అనే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. హీ వాజ్ ప్లేయింగ్ ద తబలా లాస్ట్ నైట్. ఇందులో హీ వాజ్ ప్లస్ బీ ప్లేయింగ్ అని ఉంది. ఎప్పుడైనా సరే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, బీయింగ్ ప్లస్ V3గా మారాలి. సో తబలా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ముందుకు తీసుకొచ్చాం. ద తబలా వాజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్ లాస్ట్ నైట్. అవి ఎక్స్ట్రా వర్డ్స్ కాబట్టి అప్రోప్రియేట్ ప్లేస్లో పెడితే సరిపోతుంది. ద తబలా వాజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్ లాస్ట్ నైట్. ఇలా రాసినట్టయితే మనకు మంచి 1 మార్క్స్ వస్తాయి. వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాం నిన్న అని. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై అస్ ఎస్టర్డే అని రాస్తే మనకి ఈజీగా 1 మార్క్ సంపాదించవచ్చు మిత్రులారా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని ఉంది. ఫుట్బాల్ అనేది ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ రాద్దాం. ఫుట్బాల్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై దే అని అంటే ఏమొస్తుంది సార్, దెమ్. ఈ విధంగా రాస్తే చాలు, ప్యాసివ్ వాయిస్లో మనకు 1 మార్క్ ఈజీగా సంపాదించవచ్చు. నెక్స్ట్, షీ వాజ్ ఈటింగ్ డిన్నర్ వాజ్ బీయింగ్ ఈటెన్ కదా, బై షీ ఉంటే ఏం రావాలి సార్, హర్. ఆమె చేత డిన్నర్ చేయబడింది అన్నట్టుగా. సో ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా ఎక్కువగా మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఇక దీంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూసి దీంట్లో కొన్ని చేంజెస్ చేద్దాం. హీ హ్యాడ్ కిల్డ్ ద విమెన్ అని ఉంది. మన రూల్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మనం ఏం చేయాలి, హ్యాడ్ బీన్ ప్లస్ V3 రాస్తే చాలు. సబ్జెక్ట్ని చేంజ్ చేసి అప్రాపరియేట్ హెల్పింగ్ వర్బ్ని పెట్టి రాస్తే సరిపోతుంది. ఇందులో ద విమెన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ద విమెన్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. సో ద విమెన్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై హిమ్. చూసారా, 1 మార్క్ ఈజీగా వచ్చింది. నెక్స్ట్, వీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై అస్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. దే హ్యాడ్ రిపైర్డ్ ద కార్ అనండి. మనం ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొద్దాం సార్. ద కార్ మనకు అప్రాపరియేట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, హ్యాడ్ బీన్ రిపైర్డ్ బై, ఇక్కడ దే అని ఉంది. మనకి ఏమని వస్తుంది సార్, ప్రణౌను దెమ్గా మారిపోతుంది. గర్ల్స్ హ్యాడ్ క్లిక్డ్ సెల్ఫీస్ అని ఉంది. సెల్ఫీస్ హ్యాడ్ బీన్ క్లిక్డ్ బై గర్ల్స్. సో ఈ విధంగా కనుక మనం నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు పోటీ పరీక్షలలో మంచి మార్క్స్ సాధించవచ్చు మిత్రులారా. ఒకసారి మీకు ఒక విషయం చెప్తాను. TSAT వారు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మీరు కలలకన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.